నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాంచంద్ర శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వదవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి నెలవారీదాతగా వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీమతి జె శిల్పా గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి జె శిల్పా గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనసుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునతో బాగుంటుంది. మీకు నిండు నూరేళ్ళు మన మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందరి జీవితం గడపని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ శ్రీమతి జె శిల్పా గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మీకు అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, అలాగే అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ మేడం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శిల్పా మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శిల్పా మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులు జె శిల్పా గారికి, శ్రీనివాస్ గారికి, చిన్నవి సహనా గారికి, చిన్నవి శ్రేయాంశ్ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, కనకాచలం గారికి, శ్రీ మృత్యుంజయరావు గారికి, భాగ్యలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుని ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసాలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది అది నెరవేరని కోరుకుంటూ మీకు అంతా మంచిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శిల్పా గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కరిస్తున్న అలాగే శిల్పా మేడం గారు మా ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ గత 6 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అలాగే వారి కుటుంబ సభ్యుల తరఫున అలాగే వారి ఫ్రెండ్స్ తరఫున కూడా ఎంతో మందితో చేపిస్తున్న శిల్పా మేడం గారికి అలాగే మా ఆశ్రమానికి అడగగానే ఏది కాదనకుండా పర్మనెంట్ అకామిడేషన్ కోసం అడగగానే ఒక 10 గజాలకు గాను డొనేషన్ చేసినందుకు శిల్పా మేడం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శిల్పా మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి అలాగే ఆశ్రమానికి పర్మనెంట్ షెల్టర్ కోసం మాకు డొనేషన్ చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, అలాగే వంకాయ టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. చెప్పు